నిత్యము ఎంతో రకాల మనుషుల్ని చూస్తూ ఉంటాం. మన ఫ్రెండ్స్, మన బంధువులు, మన చుట్టాలు, గురువులు, పెద్దలు అందరూ. ఇంట్లో 2 రకాల మనుషులు కనపడుతూ ఉంటారు. కొందరు మన గురించి మన ముఖం మీదే చెప్తున్నావు, ఇలా చేస్తున్నావు, ఇది తప్పు అని కఠినంగా మాట్లాడతారు. కొందరేమో మనం ఏం చేయకుండా మన గురించి ఎక్కువ పొగుడుతూ తీయగా దగ్గరైపోతారు. కానీ ఈ తీయ మాటల వాళ్ళు మనల్ని ఇంప్రెస్ చేస్తారు. కానీ ఈ తీయదనమే మనకు చేటు చేస్తుంది. ఇప్పుడు చక్కెర ఎక్కువ తింటే చక్కెర వ్యాధి ఎలా వస్తుందో, ఈ తీయదనంలో మాయలో పడి మనం అలా ఎన్నో ప్రలోభాలకు లోపడి అనర్థాలకు దారితీస్తుంది. కానీ కఠినంగా మాట్లాడే వాళ్ళు కాకరకాయ తిన్నట్టు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది, మన ఎదుగుదలకు తోడ్పడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా కఠినంగా మాట్లాడే వాళ్ళు మనల్ని విమర్శించినంత మాత్రాన మనల్ని చెడగొడతారని కాదు, మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఇస్తారు అన్నమాట. మళ్ళీ తీయగా మాట్లాడే వాళ్ళు మనల్ని ప్రేమిస్తూ మనల్ని ఎక్కడికో ఎదగనిస్తారని కాదు, మనల్ని కిందికి అధపాతాళానికి నెడుతున్నారన్నమాట. కాబట్టి మాట మర్యాద ముఖ్యమే, కానీ ఎక్కువగా మనల్ని ఇంప్రెస్ చేసే వాళ్ళను ఒక కంట గమనిస్తూనే ఉండాలి. అదేంగా కఠినంగా మాట్లాడే వాళ్ళు మన వాళ్ళే అని గమనిస్తూ అందులోని మాటల అంతరార్థాన్ని గమనిస్తూ మనకు ముందుకు వెళ్ళాలి. అంటే మనకు కఠినంగా మాట్లాడే వాళ్ళే మనకు ముఖ్యులు, తీయగా మాట్లాడే వాళ్ళు కాదు.